వాగ్దానము కీర్తనలు 145:18. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే మొరపెడుతూ ఉన్నారో దేవునికి, ఆయన మొరపెట్టే వారందరికీ కూడా సమీపముగా దేవుడు ఉన్నారు అని దేవుడి దినమున వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దీని అర్థం ఏమిటి అంటే, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆయన తగు సమయంలో మీకు దానికి ప్రతిఫలము అనుగ్రహిస్తారు. మీరు ఏది కావాలనుకుంటున్నారో, దేని కొరకు మొరపెట్టారో అవంతా కూడా మీకు అనుగ్రహిస్తారు అని దినమున మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని వారు మొర ఆలకించి వారికి రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరికీ కాపాడును. అవునండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని కాపాడి ఎల్లప్పుడూ కూడా వారి మొర ఆలకించి వారిని సురక్షితముగా చక్కగా ఉండులాగున దేవుడు మనకి చేస్తానని ఈ దినమున ఆయన వాగ్దానంతోనూ వాక్యంతోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మనల్ని, మన యొక్క జీవితాలని, మన బిడ్డల భవిష్యత్తుని ఆయన విడిచిపెట్టాక మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తములోంచి భద్రపరుచుకొని నడిపించే దేవుడు అని ఈ దినమున మరొకసారి బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ, ఆయన కృప, ఆయన సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడైండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ నాయన మా మొర ఆలకించి మాకు సమీపముగా ఉండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ఎంతగానో సురక్షితమైన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నా అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నాయన సహాయం చేయండి. యేసయ్యా నాయన, నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండండి. నా ప్రభా నాయన, ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. నా దేశంలో ఎటువంటి ఆర్థిక పరిస్థితి రాకుండా సహాయం చేయండి. నా బోర్డర్స్లో నాయన శాంతి సమాధానముగా ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు ఎక్కడా కూడా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి. నా ప్రభు నాయన, హాస్పిటల్స్లోని బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే షుగర్తో, హెవీ షుగర్తో బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించండి. ప్రభు బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు, వారిని మీరు దర్శించండి. నా ప్రభు ఎవరైతే ఆపరేషన్స్ జరగాలని నాయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో వారందరినీ కూడా దర్శించి నాయన చక్కటి ఆపరేషన్స్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి. నా ప్రభు నాయన, ఎల్లప్పుడూ కూడా నాయన మాతో సహవాసం చేయడానికి, మాతో ఉండడానికి, మాతో నివాసం చేయడానికి మీకు ఇష్టము. నా ప్రభు ఎవరైతే ఆహ్వానిస్తారో వారితోనే మీరు ఉంటానన్న దేవుడే నాయన, మేము ఉదయ కాలమున నా ప్రభు మిమ్మల్ని మొరపెట్టుకుంటూ ఉన్నాము, ఆహ్వానిస్తూ ఉన్నాం. మా జీవితంలో, మా కుటుంబంలోకి నాయన మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి అని మొరపెట్టుచుండగా మా మొర అంతా ఆలకించి నడిపించే దేవుడు అని మరొక్కసారి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.